సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్ కాంటెంట్స్ చాలా అయిపోయాయి. అంతకుముందు నేను టీవీలో చెప్పేవాడిని, లైవ్ డయల్ విశ్వకర్మ అనే ప్రోగ్రాం చేసేవాడిని ప్రతి ఫ్రైడే. నేను దూరదర్శనే ఉన్నప్పుడు స్టార్ట్ చేశా. అప్పుడు ఏ ఛానల్ అంటూ లేదు, కేబుల్ టీవీ లేదు, ఏ టీవీ లేదు, ఊరికే దూరదర్శన్ మాత్రమే ఉండింది. దూరదర్శన్ స్టూడియోస్కి వెళ్ళి లైవ్ ప్రోగ్రాం చేసేవాడిని. జనాలు అక్కడ లైవ్ ఒక అరగంట ప్రోగ్రాం డయల్ విశ్వకర్మ అని. అప్పుడు జనాలకు ఉన్న డౌట్స్ అడిగేవాళ్ళు, నేను చెప్పేవాళ్ళని. అంటే దాంతో నేను వాళ్ళ కష్టాలన్నీ తీర్చేస్తున్నానని కాదు, ఒక జనరల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఆ రోజుల్లో అసలు నేను వాస్తు చెప్తున్నానంటే దాన్ని పిచ్చోడైపోయా అన్నారు అప్పుడు. అంటే ఎందుకంటే అప్పుడు ఎవరికి తెలియదు వాస్తు అంటే, కొంచెం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కాలక్రమేణా ఇప్పుడు చాలా టీవీస్ వచ్చాయి, కేబుల్ టీవీలు వచ్చాయి, తర్వాత శాటిలైట్ ఛానల్స్ వచ్చేసాయి. ఇప్పుడు వాటికి కూడా కాలం చెల్లింది. ఇప్పుడంతా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్. శాటిలైట్ ఛానల్స్ అన్నీ న్యూస్ ఛానల్సే ఉన్నాయి కొన్ని, మిగతా అన్నీ కూడా. నేను అన్ని ఛానల్స్ చాలా మటుకు మన కేపీలో ఉన్న ఛానల్స్ అన్నింటిలో చేశాను లైవ్ డయల్ విశ్వకర్మ అనే ప్రోగ్రాం ఆ రోజుల్లో. ఎందుకంటే యూట్యూబ్ లేదు అప్పుడు. ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ వచ్చింది కాబట్టి నేను ఒక ఛానల్ అంటూ స్టార్ట్ చేశాను. సో నాలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు ఇప్పుడు వాస్తు చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో అసలు ఎవరూ లేరు, నాతో పాటుగా ఒకరిద్దరు ఉన్నారు అప్పుడు, అంతే. ఆ మహానుభావులు ఇప్పుడు కాలం కూడా చేశారు పాపం, నాకంటే సీనియర్ మోస్ట్ పీపుల్. ఇప్పుడు చాలామంది అయిపోయారు. సో మార్కెట్లో పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి, లిటరేచర్. గూగుల్ ఉంది. ఇప్పుడు గూగుల్ బాబా అయిపోయింది, గూగుల్ని ఎవడైనా చెప్పేస్తాడు బాబా. సో యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా, చాలా ఛానల్స్ వచ్చాయి, ఎంతోమంది చెప్తున్నారు వాస్తు. కొంతమంది ఏమడుగుతున్నారంటే, యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అయ్యి మేము ఇల్లు కట్టుకోవచ్చా, వాళ్ళు చెప్పినట్టుగా అర్థమవుతుంది మాకు, అలా ఇల్లు కట్టుకుంటే బాగుంటుందా. మరి ఏదైనా తెలుసుకోవడానికి బాగుంటుంది, అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి తప్పేం లేదు. నేను ఒక్కనే కరెక్ట్గా చెప్తున్నాను కాదు, ఎంతోమంది చెప్తున్నారు, కానీ రకరకాలుగా చెప్తున్నారు, ఒప్పుకుంటాను. ఎందుకంటే చాలామంది అడుగుతారు, మీరు ఒకలా చెప్తున్నారు, ఇంకొకరు ఇంకొకలా చెప్తున్నారు, ఇంకొకలా చెప్తున్నారు, మరి ఏది మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, ఏది పాటించాలి, అదొక సమస్య. ఎందుకంటే గవర్నమెంట్ రికగ్నైజ్ శాస్త్రం కాదు కదా, ఎవరైనా చెప్పొచ్చు ఒక సర్టిఫికేటు, ఒక రికగ్నైజ్ యూనివర్సిటీ ఉంది, లేదు కదా. అలా ఉంటేనేమో ఒక క్రైటీరియా ఉంటుంది అని చెప్పొచ్చు మనం. నేను చదువుకున్నాను, మీరు చదువుకున్నారు, లెగసీ. కొంతమంది పారంపర్యం అంటున్నారు, కొంతమంది చదువుకొని వచ్చానంటున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒపీనియన్స్ క్లాష్ అవుతున్నాయి. కానీ అల్టిమేట్గా యూజర్ పాటించాలి అనుకున్నప్పుడు యూట్యూబ్ ఛానల్ చూసి మేము ఇల్లు కట్టుకుంటే బాగుంటుందా. ఇది ఎలా ఉంటుందంటే, ఈ మధ్యకాలంలో డాక్టర్స్కి ఒక సమస్యగా మారింది. వచ్చే పేషెంట్స్ అంతా గూగుల్ చేసి వస్తున్నారు. ఏదైనా మెడిసిన్ రాయగానే, అయ్యో దీనివల్ల డాక్టర్ గారు మరి ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయిగా అని ముందే చెప్పేస్తున్నారు. లేదా మాకు ఈ జబ్బు ఉందని తెలిసింది, మరి దీని పర్యవసనాలు ఇలా ఉంటాయంటే ఎలా మరి. డాక్టర్ ఏం చెప్తాడు, అన్నాళ్ళు చదువుకున్నాడు కదా కష్టపడి, రాత్రి మొదలు చదువుకున్నాడు, ఒక 10 years చదువుకొని ఒక ప్రాక్టీస్ మొదలుపెట్టి ఇంత అనుభవం సంపాదించాడు. అందుకే డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే, గూగుల్ చేసుకొని వస్తే రావద్దని చెప్తున్నారు. ఊరికే మనం గూగుల్ తెలుసుకోవడానికి మాత్రమే, టు క్రియేట్ అవేర్నెస్. కానీ బాగా ఒక ఎక్స్పర్ట్, ప్రాక్టికల్గా అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకొని పాటిస్తేనే బాగుంటుంది. ఇది కూడా అంతే, వాస్తు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి బాగుంటుంది. అవేర్నెస్ క్రియేషన్లో కూడా కన్ఫ్యూజన్, ఒక్కొక్కరు ఒక్కలా చెప్తున్నారని. సో బెటర్ ఏంటంటే, బాగా వాస్తులో అనుభవం ఉన్నవాడికి, మొన్న ఒక వీడియోలో పెట్టాం, బెంగళూరులో ఒక అతను కాలం తీసేయమని కానీ కాలం తీసేసాడు, మొత్తం బిల్డింగ్ అంతా పడిపోయింది. ఎంత ఘోరం అది, వాస్తుకి ఎంత చెడపేరు అది. కాలం వల్ల ఏమి ఉండదని చెప్పా, కాలం వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి, బయట నుంచి కాలం లోపల పడతాయి. అంతేగాని ఇంట్లోపల కాలం ఉంది, దానివల్ల నీకు ఆర్థికంగా బాగుండదని చెప్పడం తప్పు. సో ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. సో
వీడియో చూసి ఇల్లు కట్టుకుంటానంటే ఏం చేస్తాం? కష్టం కదా. బాగా అనుభవం ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి స్థలం చూయించి, ఎవరైనా బాగా అనుభవం ఉన్న వాసుతో స్థలం చూసిన తర్వాతే ప్లాన్ వేస్తారు. ఊరికే ప్లాన్ తీసుకెళ్ళి కరెక్షన్ చేయండి, కరెక్షన్ చేసాడంటే మాత్రం తప్పదు. దట్స్ నాట్ కరెక్ట్. ప్రతి స్థలంలో స్థానబలం అంటూ ఉంటుంది ఒకటి. ఆ స్థానబలం చూసాకే ప్లాన్. స్థానబలం అంటే ఏంటి అన్నది నేను చాలా వీడియోస్ చెప్పాను. ముందుకు మళ్ళీ వీడియోస్ కూడా చెప్తాను నేను. స్థానబలం ఏంటి? స్థానబలం పైనే మొత్తం ఆధారపడి ఉంటుంది. వాస్తు అందరూ చెప్తారండి, అందరికీ ఏబిసిడీలు ఒకటే. జీఓడి అంటే గాడు, దాన్నే తిరిగి రాస్తే డిఓజీ డాగ్ అవుతుంది. అలాగే స్థానబలాన్ని బట్టి చెప్పాలి, అదే కరెక్టు. బాగా అనుభవం ఉన్న అతన్ని కన్సల్ట్ చేసి ఇల్లు కట్టుకోవాలి. మీకు తెలుసుకున్నారు అంతవరకు ఓకే, కానీ అదే శాస్త్రం అనుకోవడం మాత్రం తప్పు. సాయి రక్ష.